విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై లేదా ఆగస్టులో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భోగాపురం మండలంలోని ఉప్పాడపేట వద్ద ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 99% పైగా పూర్తయ్యాయి. జూన్ ఆఖరు నాటికి 100% పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జులై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై 8వ తేదీ నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడుస్తాయంటూ ఇటీవల కొన్ని విమానయాన సంస్థలు ప్రకటించాయి. జూన్ నెలాఖరుకు భోగాపురం పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జులై 5, 8 తేదీలు, ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఒకరోజు ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసింది. జులై 5న ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు కావచ్చని భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనందరి ఉత్తరాంధ్ర కళ. ఇప్పటికే 99% వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ మనం ఫస్ట్ ట్రయల్ ఫ్లైట్ లాంచ్ చేశాము. అలాగే చాలా వరకు 99% ఇంటీరియర్ వర్క్స్ కానీ అన్నీ కూడా జరిగిపోయి కేవలం ఎంట్రన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈ జూన్ నెల ఎండ్ కల్లా అయిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం వల్ల, విజయనగరం జిల్లాకు రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం మధ్యలో ఒక మంచి డెవలప్మెంట్కి ఒక మంచి స్కోప్ జరుగుతుంది. ఎందుకంటే మనకి ఫార్మా క్లస్టర్ ఉంది. ఇప్పుడు ఐటీ క్లస్టర్ కూడా ఈ చుట్టుపక్కల భోగాపురం వైపు, విజయనగరం భోగాపురం వైపు, అలాగే విజయనగరం విశాఖపట్నం భీమిలి వైపు కూడా పెద్ద ఎత్తున ఒక మంచి పార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఈరోజు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అదే ఇండస్ట్రీలు వస్తున్నాయి కొత్తవి. అదే సమయంలో ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాందవబోతుంది. ఈరోజు ఆనాడు విమానశాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత గోవా గవర్నర్ గారు పూసపట్టు అశోక్ గారు వారు శ్రీకారం చుట్టారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సంకల్పంతో వారు 2014లో వారు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ప్రారంభాన్ని కూడా చేయడం జరిగింది. రాబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. మనకు మేబీ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై మనకు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో ఇది వచ్చిన తర్వాత మన డెవలప్మెంట్ అంతా వైజాగ్ నుంచి టువర్డ్స్ విజయనగరం సైడ్ మనకు రాబోతుంది. సో దీనికోసమని మనం వేరియస్ క్లస్టర్ ఆఫ్ ల్యాండ్స్ అయితే ఐడెంటిఫై చేసుకున్నాము. ఇవన్నీ మనం రెడీగా ఉన్నాము. భోగాపురం మండలంలోని ఉప్పాడపేట వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా రాకపోకలు సాగించేందుకు నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణం మరింత సుగమం కానుంది. భోగాపురం విమానాశ్రయానికి ఇదే ప్రధాన మార్గం కానుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో మట్టి పనులు, కల్వర్టుల నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు జూన్ చివరి నాటికి పూర్తి కానున్నాయి. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల వివిధ కంపెనీల ఏర్పాటుకు అవకాశం లభించనుంది. తద్వారా ఉత్తరాంధ్రలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో వివిధ ఐటీ కంపెనీలు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంకి తరలి వస్తాయని గవర్నీయులు ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఈ ప్రాంతాన్ని అంతటినీ శరవేగంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. అనుసంధాన సంస్థలు, నెక్స్ట్ రకరకాల ఐటీ కంపెనీలు, రకరకాల టూరిజం ప్లేసెస్ కింద డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎన్నో వేల కుటుంబాలకు ఇక్కడ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి కలుగుతుందని మేము ఎంతో గౌరవప్రదంగా చెప్పుకుంటున్నాము. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు లభించేందుకు అవకాశం దొరికింది. దీంతోపాటు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు మరింత మంది ఈ ప్రాంతానికి వలస వచ్చేందుకు కూడా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో పనిచేయనుంది. కెరిమన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.